భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. జనవరి 22న వేదమంత్రాలు, పండితులు, ప్రముఖులు, కోట్లాది మంది భక్తుల మధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి ముస్లింలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 70 ఎకరాల విస్తీర్ణమున్న రామమందిర ప్రాంగణం వెనుక కట్రా అనే ప్రాంతం ఉందంట. అక్కడున్న ఓ చిన్న ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారు. వారు స్వీట్ బాక్సులు తయారీ చేసి రామమందిరం ప్రాంగణం చుట్టూ ఉన్న దుకాణాలకు సరఫరా చేస్తారు. అంతేకాకుండా రామమందిర ప్రారంభోత్సవానికి కావాల్సిన స్వీట్ బాక్సులు కూడా వారే తయారు చేస్తున్నారు. దీనికోసం వారు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే స్వీట్ బాక్సుల వ్యాపారం నిర్వహిస్తున్న ఫూల్ జహాన్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ 31 ఏళ్ల క్రితం జరిగిన అల్లర్లలో తండ్రిని కోల్పోయాను. తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ మూక మా ఇంటిపై దాడి చేసింది. ఆ దాడిలో తన తండ్రిని కోల్పోయినట్లు తెలిపింది. ఇప్పుడు మేము అయోధ్యలో ఎలాంటి సమస్య లేకుండా ఉన్నాం. చాలా పెద్ద మైలురాయిని దాటుతున్నాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని చెప్పింది. అలాగే ఫూల్ జహాన్ ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న హఫీజుర్ రెహమాన్ మాట్లాడుతూ 31 ఏళ్ల క్రితం అయోధ్యలో జరిగిన అల్లర్లలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ హిందూ కుటుంబం ఇంట్లో ఆశ్రయం పొందానని తెలిపాడు. అంతేకాకుండా ఆ అల్లర్లలో హఫీజ్ తన సోదరుడిని, బంధువును కోల్పోయారు. ఆయన మాట్లాడుతూ ఆ ఘటన తర్వాత నుంచి ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది. కానీ అయోధ్యలో పెద్ద కార్యక్రమం ఉందని, లక్షలాది జనం ఇతర ప్రాంతాల నుంచి వస్తారని తెలిసినప్పుడు మాకు భయంగా ఉంటుంది. అందరూ ప్రశాంతంగానే ఉంటారని మాత్రం ఆశ ఉంది అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్.